విశ్వవిఖ్యాత నటసార్వభౌమ పద్మశ్రీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, స్వర్గీయ అందాల నటి శ్రీదేవి గారు నటించిన బ్లాక్ బస్టర్ మూవీ 'వేటగాడు' సినిమా గురించిన విశేషాలు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. రోజా మూవీస్ పతాకంపై అర్జున్ రాజు గారు, శివరామరాజు గారు నిర్మాతలుగా 1979వ సంవత్సరంలో నిర్మించి దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో వెండితెరపై ప్రదర్శింపబడి బాక్సాఫీస్ కలెక్షన్లు కొల్లగొట్టిన సినిమా 'వేటగాడు'. 'వేటగాడు' సినిమాలో ఎన్టీఆర్ గారి నటన అద్భుతమని చెప్పవచ్చు. మరియు శ్రీదేవి గారి గ్లామర్ అందరికీ నచ్చే విధంగా, అందరూ మెచ్చే విధంగా తెరకెక్కించారు దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు గారు. ఇక సినిమా కథ: అటవీ ప్రాంతంలో జమీందార్ కుటుంబం, మరొక జమీందార్ కుటుంబం మరియు వారి పిల్లల మధ్య ఒక విలువైన హారం, అది ఎవరు దొంగిలించారు, చివరికి చేరవలసిన మనుషుల దగ్గరికి చేరిందా లేదా, తన తండ్రి దొంగ కాదు అని నిరూపించడం కోసం హీరో చేసే ప్రయత్నమే ఈ 'వేటగాడు' సినిమా కథ. జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు రాసిన కథా సంభాషణలు అన్ని వర్గాల ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రత్యేకంగా రావు గోపాలరావు గారు ప్రాసతో మాట్లాడే మాటలు ప్రేక్షకులను అమితంగా ఆకర్షించాయి. 'వేటగాడు' సినిమాలో రావు గోపాలరావు గారు, సత్యనారాయణ గారి మధ్య వచ్చే కొన్ని సీన్స్ అన్ని వర్గాల వారిని మెప్పించడం విశేషం. ఈ సినిమాలోని అన్ని పాటలకు అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చి అదరగొట్టారు సంగీత దర్శకుడు చక్రవర్తి గారు. ఆయన కంపోజ్ చేసిన పాటలు సినీ ప్రేక్షక లోకాన్ని రంజింపజేయడం ఒక ప్రత్యేక విశేషం. ఆయన స్వరపరిచిన 7 పాటల్లో అన్ని పాటలు ప్రేక్షకులను పిచ్చెక్కించాయి ఆ రోజుల్లో. అందులో ఆకుచాటు పింద తడిసే, కోకమాటు పిల్ల తడిసే, కొండ మీన చందమామ, కోనలోన కోయబామ, జాబిలితో చెప్పనా జామురాతిరి నిదురలోన, ఇది పువ్వులు పూయని తోట, ఏ ప్రేమకు నోచని తోట, ఓ సోసి పిల్ల కోడి పెట్ట, పుట్టింటోళ్ళు తరిమేశారు, కట్టుకున్నోడు వదిలేశాడు, బంగారు బాతుగుడ్డు, బందారు తొక్కుడు లడ్డు లాంటి అద్భుతమైన మెలోడీ పాటలు అందరి నోట పాడుకోవడం విశేషమని చెప్పవచ్చు. నర్తకి జయమాలినిపై చిత్రీకరించిన 'పుట్టింటోళ్ళు తరిమేశారు, కట్టుకున్నోడు వదిలేశాడు' అనే పాట నాటికి నేటికి తెలుగు రాష్ట్రాలలో ఇప్పటి వరకు కుర్రకారు మదిలో గిలిగింతలు పెట్టిన మరపురాని పాటగా ఉండడం విశేషం. ఈ పాట వినగానే ఆ రోజుల్లో కుర్రోళ్ళు, ముసలివాళ్ళు ఆటలతో, ఈలలతో, గోలలతో థియేటర్స్ అన్నీ మారిపోవటం విశేషం. ఈ 'వేటగాడు' సినిమా షూటింగ్ ఊటీ పరిసర ప్రాంతాల్లో, హైదరాబాద్లో కొంత భాగం మరియు ఎక్కువ భాగం మద్రాసులోని ఏవిఎం వాహిని స్టూడియోలో షూటింగ్ నిర్వహించడం విశేషం. అతి తక్కువ ఖర్చుతో కేవలం 20 లక్షల రూపాయల బడ్జెట్తో 'వేటగాడు' సినిమా తీయటం మరొక ప్రత్యేక విశేషం. 1979వ సంవత్సరంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా 'వేటగాడు' తెలుగు చిత్రం నిలవడం మరొక పెద్ద విశేషం. అత్యధిక జనాదరణ పొందిన పాటలకు ప్రసిద్ధి చెందిన సినిమా 'వేటగాడు'. ఆ మూవీకి దర్శకత్వం వహించినందుకు దర్శకుడు కె. రాఘవేంద్రరావు గారిని ప్రత్యేకంగా గుర్తుంచుకోవడం మరొక విశేషం. 5 జూలై 1979వ రోజున 'వేటగాడు' సినిమా గ్రాండ్గా రిలీజ్ అయింది. విడుదలైన దగ్గర నుండి అదిరిపోయే రేంజ్లో కలెక్షన్లు రావడం మరొక విశేషం. ఆంధ్రదేశమంతటా చాలా కేంద్రాలలో హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రి, కాకినాడ, విజయనగరం, ఏలూరు, నెల్లూరు, గుడివాడ, మచిలీపట్నం, భీమవరం మొదలైన సెంటర్స్లో శతదినోత్సవం జరుపుకొని హైదరాబాద్ సంగం థియేటర్లో ఏకంగా సిల్వర్ జూబ్లీ 175 రోజులు పైగా ప్రదర్శింపబడి, 200 రోజులకు పైగా షిఫ్టింగ్స్తో ప్రదర్శింపబడి 1979లో భారీ కమర్షియల్ సక్సెస్ సాధించి సుమారు 3 కోట్ల నుండి 6 కోట్ల సునామీ కలెక్షన్లతో ఆల్ టైమ్ హిస్టరీ క్రియేట్ చేయడం ఒక విశేషం. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు నటించిన ఈ సినిమా అత్యధిక ప్రజాదరణ పొందిన సినిమాగా సిల్వర్ జూబ్లీ మరియు బ్లాక్ బస్టర్ హిట్గా నిలవడం విశేషం. సో ఇవేనండి విశ్వవిఖ్యాత నటసార్వభౌమ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు, స్వర్గీయ అందాల నటి శ్రీదేవి గారు నటించిన 'వేటగాడు' సినిమా గురించిన విశేషాలు. మరొక మంచి మూవీ విశేషాలతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.